ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్, మొత్తానికి 4,01,000 పైచీలకు ఓటర్లు జూబ్లీహిల్స్లో ఉన్నారు సార్. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఒక 10-15 వేల ఓటర్లు పెరిగారు. సో లాస్ట్ టైం మాగంటి గోపినాథ్ గారు కేవలం 80,549 ఓట్లు మాత్రమే పొందగలిగారు. అంటే దీంట్లో కేవలం 20% ఓవరాల్గా చూసుకున్నట్టయితే 20% మాత్రమే మెజార్టీ ఆయనకు వచ్చింది. సో ఓటర్లు ఎన్నికల సంఘం కనుక నిజంగానే ఒక 10-15% దాంట్లో అనాసక్తి కావచ్చు, తర్వాత ఏదో ఒక వివిధ కారణాలతో వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు. కానీ అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనేలాగా చైతన్యం తీసుకురావాల్సిన ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేయలేకపోతుందా, లేకుంటే మరి నిజంగా పుల్లారావు గారు అన్నట్టు వాళ్ళందరికీ కొంత ఈ ఓటింగ్లో పాల్గొంటే మాకేమొస్తుంది అంటే ఓటు విలువ అందరికీ తెలుసు సార్. ఎందుకంటే ఓటుతోనే 5 సంవత్సరాలు ఎవరు ఉండాలి, దాంట్లో ఆ వ్యక్తి గుణగణాలు ఏంటి అని నిర్ణయించుకోవాల్సిన వ్యవస్థ. సో నిజంగానే 3 పార్టీలకు సంబంధించి ఎవరు నచ్చలేదు. అప్పుడు నోటాకు కూడా మనం ఓటేసుకునే పరిస్థితి కూడా ఉంది కదా. సో రోజు రోజుకు అంటే గ్రేటర్లో చూసుకున్నట్టయితే ప్రతి చోట అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి. సో ఇంత అనాసక్తి అంటే వాళ్ళు అంటే మైగ్రెంట్ అంటే పీపుల్స్ ఉండడమా, లేకుంటే దీన్ని నిజంగానే క్యూలో నిలబడడం బద్ధకమా, ఇదంతా ఏం చెప్తారు సార్? క్యూలో నిలబడడం బద్ధకం అని చెప్పడానికి లేదు సార్. మనం చూసాం కరోనా సమయంలో ఆడ మగ బాగా చదువుకున్నటువంటి వాళ్ళే అందరూ మద్యం కోసం క్యూలో ఎలా నిలబడ్డారో మనం చూసాం కదా. మరి అటువంటిది ఓటు వేయాలనేటువంటి బాధ్యత మరి ఎందుకని ఉండట్లేదు అంటే బాధ్యత రాజ్యం, అంతకుమించి వేరే ఏం లేదు. చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా సామాన్య చదువు సంఖ్యలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఉన్నత విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉండాల్సిన తేడా ఏమిటి అంటే మైక్రో లెవెల్లో పార్టీలు లేదా వాటి విధానాలకు సంబంధించినటువంటి అధ్యయనం చేయాలి. మిగిలినటువంటి వాళ్ళకి అలాంటి ఉన్నత విద్యావంతులు మార్గదర్శకంగా ఉంటారు. ఎంతమంది విద్యావంతులకి మీరు సూటిగా ప్రశ్నించండి ఎన్నికల సందర్భంగా విధానపరంగా ఈ 3 పార్టీలకి ఉన్న తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న వేస్తే ఎంతమంది సరైన సమాధానం చెప్తారో మనకి తెలుస్తుంది. 3 పార్టీలు ఒకటే అంటారు, ఓకే అంతవరకు. అసలు ఆ విధానాలు ఏమిటి అని అడగండి, అప్పుడు నోరెళ్ళిపోతారు. అందుకని విధానాల గురించి లేకపోతే వాటి అమలు గురించి వాటి మంచి చెట్ల గురించి ఇవాళ మేధావర్గం ఆలోచిస్తున్నదా అంటే, చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారా అంటే లేదు. ఇంకా అలాంటి ఆలోచన లేనప్పుడు వాళ్ళు ఓటికి ఎందుకు వస్తారు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్న కారణంగా ఓటింగ్కి అనాసక్తితో రావడం లేదు. కానీ అదే విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ రోజు ఇచ్చినటువంటి సెలవుని మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేయడానికి వినియోగించుకుంటారు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇక మీరు అన్నట్టుగా కొన్ని దేశాల్లో లాటిన్ అమెరికా కావచ్చు లేదా ఐరోపాలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో కంపల్సరీ ఓటింగ్ అంటే ఓటర్గా నమోదైనటువంటి ప్రతి ఓటర్ కూడా అతనికి ఏదైనా అనారోగ్యమో లేకపోతే మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదా విదేశాలకు వెళ్ళినటువంటి స్థితిలో అట్లాంటి ఏమన్నా ఉంటే అలాంటి కొన్ని మినహాయింపులు ఉన్నాయి, వయసు రీత్యా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు మిగిలినటువంటి వాళ్ళందరూ కంపల్సరీగా ఓటు వేయాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి. పోనీ అటువంటి నిబంధనలు ఉన్నటువంటి దేశాల్లో అయినా ప్రజాస్వామ్యం సక్రమంగా వర్తిల్లిందా అంటే అది కూడా లేదు. అందుకని మనకి అన్ని రకాల ఉదాహరణలు ప్రపంచంలో మనకి కనిపిస్తున్నాయి. అందుకని ఓటర్ చైతన్యం అనేటువంటిది ఒకటి. రెండవది విధానపరంగా ప్రతి ఓటరు కూడా అన్ని పార్టీలని స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వివిధ సందర్భాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఒకవేళ విధానపరంగా ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తే ఈ 3 పార్టీల్లో ఎవరు
ఈ మూడు పార్టీలకి అర్హత లేదు విధానపరంగా. ఎందుకంటే అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓటర్లకు చేసినటువంటి వాగ్దానాలన్నీ పూటకమే. అందువల్ల నైతికంగా చూసినప్పుడు ఈ మూడు పార్టీలకు కూడా ఎలాంటి నైతికమైనటువంటి అర్హత లేదు, ఓటు వేయాల్సినటువంటి అగత్యం అంతకంటే లేదు. అందుకని ఇవన్నీ కూడా అయితే మనం ఇట్లాంటి సందర్భాల్లో మీడియా కావచ్చు, లేదా నాలాంటి